మన కేంద్ర ప్రభుత్వం యూపీఐ విధానం ద్వారా ఈ బ్లాక్ మనీని అన్యత్ చేయాలని, అంటే బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో, దాంతోపాటు ఈ యొక్క క్యాష్ యొక్క వాడకం తగ్గించాలని, తద్వారా సులువుగా ప్రతి ఒక్కరు కూడా ట్రాన్సాక్షన్స్ చేయాలనే ఉద్దేశంతో మన దేశంలో కోవిడ్ సమయంలో మొదలుపెట్టిన ఈ యొక్క యూపీఐ పేమెంట్ విధానం అనుకోని విధంగా ఆ కోవిడ్ పుణ్యమా అని ఈ యొక్క యూపీఐ విధానం గ్రాండ్ సక్సెస్ అయింది. గ్రాండ్ సక్సెస్తో అక్కడ ఆగిపోలేదు. ఇప్పుడు చాలా దేశాలు మన దేశం దగ్గర నేర్చుకుంటున్నాయి. వాళ్ళకి తెలియదు. ఈవెన్ మీరు అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా సరే, మీకు ఫోన్పే ద్వారా కానీ ఈ యూపీఐ పేమెంట్ ద్వారా ఫోన్ చేసే అవకాశం లేదు ఇంకా అక్కడ. వాళ్ళు సోకాల్డ్ డెవలప్మెంట్ కంట్రీస్ అయినా సరే మన దేశం ఆ సత్తా కలిగి ఉంది. మోడీ గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉండేవాడు ఆయన. దీనివల్ల అంటే కొన్ని చిన్న చిన్న వ్యాపారులు కూడా బయటికి కనిపించినంత లావాదేవీలు ఉండటమే కాకుండా లాభాలు కూడా అలాగే ఉంటాయి. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ నెట్వర్క్లో తీసుకొస్తే వారికి భారీగా కాకుండా నామినల్గా, ఇప్పుడు కేవలం మన దేశంలో 10 నుంచి 15% మంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. అలా దాని బదులు 80% కానీ ట్యాక్స్ కట్టారనుకోండి, ఇంతంత భారీ వడ్డింపులు ఉండవు కదా అనే ఉద్దేశంతో ఈ యొక్క పథకం యొక్క రూపకల్పన జరిగింది అని చెప్పడం జరిగింది. ఫైన్, చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూ ఉంటాం. విజయవాడలో నాడాస్కి వెళ్ళామనుకోండి, అతను మనకి యూపీఐలో ₹1 తీసుకోడు, పెద్ద టర్న్ ఓవర్. అఫ్కోర్స్ మా చిన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండదు, ఇప్పుడు తగ్గింది, కొడుకులు ఆధీనంలో వచ్చిన తర్వాత. అయినా సరే మంచి టర్న్ ఓవర్. పోనీ ఇక్కడ వదిలేద్దాం. బందర్ వెళ్ళామనుకోండి, బందర్ స్వీట్ షాపులు ఉన్నాయి. ఎంతంత లావాదేవీలు అండి. కిలో 800 బందర్ లడ్డు రూపాయలు. ఏ స్వీట్ అయినా సరే 800, 1000. ఎక్కడి నుంచి బయటికి వెళ్ళినా సరే ఆ ఊరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కనీసం 4,000 నుంచి 10,000 వరకు కొనుక్కెళ్తారండి. అంతా క్యాషే ఇమ్మంటాడు. క్యాష్ కోసం ఇప్పుడు ఎక్కడికి వెళ్తామయ్యా బాబు అంటే, పక్కనే వస్తాను ఏటీఎం వెళ్ళండి అంటాడు. మరి ఇంతంత క్యాష్ అంతా కూడా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? ఎలా తెలుస్తుంది? అదే వైజాగ్లో ఈవెన్ మీరు ఒక చిన్న ₹15 టీ దగ్గరికి వెళ్ళినా సరే, ఒక ₹30 ఈ మురి మసాలా దగ్గరికి వెళ్ళినా సరే మీకు ఫోన్పే ద్వారా యూపీఐ పేమెంట్ చేయొచ్చు. ఇంకా అక్కడ జరిగిన డెవలప్మెంట్ అక్కడ ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ కాస్మోపాలిటన్ వాతావరణం. ఇక్కడ మొండి విజయవాడ లాంటి ప్రదేశాల్లో, ఇంకా కాకినాడ ఇంకా మరి మొండి విధానాలు. దాంతో ఏంటంటే ప్రభుత్వానికి మనం ఎందుకు సహకరించాలి, మన మీద పడిపోతే మనం ట్యాక్స్ కట్టాలి. దొబ్బితే ఎన్ని ఫ్రీగా తీసుకుంటున్నప్పుడు ట్యాక్స్ కడితే ఏం పోయింది అనే ఆలోచన లేదు. సరే, ఇదంతా కూడా పక్కదాన్ని పెడదాం. ఇప్పుడు ఏమైంది? రాహుల్ గాంధీ పుణ్యమా అని చెప్పి ఆయన ఎంతసేపు కూడా బయట, ఈయన పార్లమెంట్లో మాట్లాడు, బయటికి వెళ్ళి మాట్లాడతాడు. పార్లమెంట్లో మాట్లాడాల్సింది పార్లమెంట్లోనే మాట్లాడాలి. బయటికి వెళ్ళి గోల్ చేస్తాడు. నాకు మైక్ ఇవ్వలేదు, నా మాట వినలేదు, నేను బుడ్డోని అన్నాడు, ఆ స్పీకర్ నన్ను చూసి నవ్వలేదు, మోడీ గారిని చూసి విష్ చేశాడు, ఆయన ఇలా వంగి విష్ చేశాడు. చెత్త 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 కామెంట్స్ అన్ని చేసి తన యొక్క లిల్లీపుట్ తత్వాన్ని బయట పెడుతూ ఉంటాడు ఆయన. మరి అలాంటి వాడు మరి కాంగ్రెస్ నాయకుడిగా పెట్టుకోవడం మన కర్మ. రాహుల్ ఖాన్ని ఏదో వంశాన్ని బట్టి వచ్చింది, కానీ తనకి స్వతహాశక్తి అయితే కనీసం కాంగ్రెస్ పార్టీలో వాచ్మెన్గా ఉండేవాడు కాదు. బట్ ఏదేమైనా పక్కన పెడదాం ఆ విషయాన్ని. వీళ్ళంతా కూడా గత 4-5 రోజులు మొదలైన కాడి నుంచి గోల చేసుకుంటూ ఉండటం. సందట్లో సడేమియా అంటే తెలివైన బీజేపీ పార్టీ ఏం చేసిందంటే, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క దీన్ని కూడా బిల్లుని పార్లమెంట్లో పాస్ చేసుకుంది. దాంట్లో దుర్మార్గమైనది ఏంటంటే, ఈ యూపీఐ పేమెంట్స్ మీద మేము దాని మీద కొంత ఛార్జెస్ పెడతాము అనేది. అలా పెట్టారో, అలా బిల్లు పాస్ అయిందనే సంగతి కూడా వీళ్ళు ఎవరికి తెలియదండి. బయటకు వచ్చి నాకు తెలిసి తిరగడం తెప్పించి. ఎందుకంటే అక్కడ వాళ్ళు అరిచి వచ్చినప్పుడు పక్కన చక్కగా స్పీకర్ అని చెప్పి మొత్తాన్ని పాస్ చేశారు మోజు అని ఓటుతో. ఎంత దారుణం! ప్రపంచం మొత్తం కూడా మనల్ని అనుకరిస్తున్న సమయంలో బ్యాంకులేవో వాళ్ళు కోరాడు, మాకు చాలా డబ్బులు అయిపోతున్నాయి, మాకు రక్షించండి అని. మీరు ఎన్పిఎల్ కాకుండా మీరు లోన్లు ఇవ్వండి. నిన్న మనతో నేను చూసా, మనకి ఐసిఐసిఐ బ్యాంక్ విజయవాడలో ఇది ఇక్కడ ఫన్ క్లబ్ దగ్గర బ్రాంచ్ ఒకటి ఉంది. ₹40 లక్షల లోన్ ఇచ్చేసాడు. ఏమి సరే కన్స్ట్రక్షన్ అంటే
కన్స్ట్రక్షన్ సరిగ్గా ప్లానే లేని అపార్ట్మెంట్కి 40 లక్షల లోన్ ఇచ్చేసాడు మేనేజర్. 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడంట. ఇలాగే మీరు లంచాలు తీసేసుకొని ఆ యొక్క పార్టీలకి, ఇది చిన్న పార్టీ, మా సుబ్బరామ రెడ్డి గారికి ఎన్ని ఇచ్చారు, ఎంత కొట్టేశారు, 700 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఇలా దుర్మార్గంగా మీరు డబ్బులు కొట్టేస్తూ భారతదేశానికి ఒక ఆశాకిరణంగా నిలిచిన ఈ యూపీఐ మీద మీరు ట్యాక్స్ వేస్తామంటాం ఎంతవరకు సబబు చెప్పండి? ఒకసారి ఆలోచించండి. మీరు అడుగుతున్నారంట, ఫైనాన్స్ మినిస్టర్ గారు చేస్తున్నది ఆవిడ. ఏమ్మా, బ్యాంకులకి ఇప్పుడు నేను చెప్తున్నా ఒక విషయం మీరు చెప్పండి. చూడండి, ప్రత్యేకంగా ఈ ప్రైవేట్ బ్యాంకులు వచ్చినాక ఈ పబ్లిక్ సెక్టర్లో ఉన్న బ్యాంకులకి లాభాలు భారీగా పెరిగిపోయాయి. ఎందుకంటే ప్రతి దానికి ఛార్జ్ చేయటం అనేది ప్రైవేట్ బ్యాంకులు నేర్పాయి. చెక్ బుక్ ఇస్తే ఛార్జీ, మీకు నోటీస్ ఇస్తే ఛార్జీ, దేనికైనా సరే ఛార్జీలు మోతే. అవన్నీ మీరు అనుకరించి మీరు లాభాలు పొందుతూ ఇంకా కూడా యూపీఐ పేమెంట్స్ మాకు ఇంత ఖర్చు అయిపోతున్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు అయిపోతుంది అంటే ఏడవటం ఎంత దారుణం అది. మీరు అడగటం సహజమే, ఎందుకంటే మీరు ఇంకొన్ని యూపీఐలు ఇచ్చేయచ్చు కదా. ఇది పెద్ద పెద్ద వాళ్ళకి వాళ్ళ యొక్క బాకీలు తీర్చడానికి సంగతి మీకు తెలుసు. ఎందుకంటే మీ హయ్యర్ లెవెల్లో డబ్బులు కొట్టేశారు. 700 కోట్లు సుబ్బారెడ్డి తీసుకున్నారంటే మీ బ్యాంక్ వాళ్ళు కనీసం 100 కోట్లు తినరా, ఒక 1000 కోట్లు. నికాస్ అని వ్యక్తికి ఇది చేయించండి ఎంక్వైరీ. అంత గట్స్ ఉండవు మీకు. ప్రజలు అదికే ఇది లేదు, ప్రజలకు కూడా అడగాలి అనే సంగతి తెలియదు. దాంతో మీరు చెలరైపోతున్నారు. ఇప్పుడు ఏమైంది, యూపీఐ పేమెంట్స్ అయితే మనకు సాధారణంగా పెద్ద ప్రాబ్లమే లేదు అని చెప్తారు. ఈ చిన్న పేమెంట్లు 2000 రూపాయల లోపల పేమెంట్. మీరు ఈ రోజున హెచ్ఆర్ షాప్కి వెళ్తే మీకు పేమెంట్ మినిమం ఎంత అవుతుందండి? ఒక 2 భార్య భర్తలు ఉన్న కుటుంబానికి హెచ్ఆర్ షాప్ దగ్గరికి వెళ్తే 5000 6000 రూపాయలు లేకుండా మీకు నెలసరి ఖర్చులు వస్తాయి మినిమం, బేర్ మినిమం. ఏం మాట్లాడుతున్నారు? వాట్ ఆర్ యూ టాకింగ్? క్యా బాత్ కర్ రే? 2000 రూపాయలు ఉంటే లోపల ఉంటే పేమెంట్కి ఛార్జీలు లేవంట. ఆ తర్వాత బాధుడే కదా, అది కస్టమర్ మీదనే బాధాలి, లేకుంటే వాళ్ళ మీదనే బాధాలి. ఇదివరకు మనకి క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉండేవి. ఆ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు వాడాలంటే షాప్ వాడు చెప్పాడు, మేము 3% 4% ఛార్జ్ చేస్తున్నాం, కిట్టమేనా అని. ఏం చేస్తాం అప్పుడు? జేబులో క్యాష్ ఉండేది కాబట్టి, క్రెడిట్ కార్డు డబ్బులు లేవు కాబట్టి పర్సన్ ఆ క్రెడిట్ కార్డులు వేసుకుని దాన్ని 3% 4% వాడు ఎంత బాధ చేస్తాడు, నోరు మూసుకుని కూర్చునేవాళ్ళం. ఇప్పుడు అదే పరిస్థితి వస్తున్నది. మరి మోడీ గారికి ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు తెలియట్లా. ఇది ఒక రకంగా మన దేశంలో బ్లాక్ మనీని అన్నెత్త చేయడానికి, అంటే పైకి తీసుకురావడానికి మంచి అవకాశం. ఇంకా అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోన్పే వాడే విధంగా, ఈ యొక్క యూపీఐలు వాడే విధంగా వాళ్ళు ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలే కానీ పురిట్లోనే సంధి కొట్టినట్టుగా ఇప్పుడు ఎదుగుతున్న స్టేజ్లో ఈ యొక్క ఛార్జీల మోత వలన ఎవరికి లాభం? దేశానికా? కాదు, బ్యాంకులకే. ఎందుకంటే మీకు తెలుసు, ఈ డబ్బులు ఏమైనా వచ్చేస్తే ఏంటంటే ఈ డబ్బులు ఏమైనా వచ్చేస్తే ఇంకా వాళ్ళు తెలుసు, ఇంకా వాళ్ళ బోర్డులోకి ఎన్ని స్కెలిటన్స్ ఉన్నాయో అని, వాళ్ళ యొక్క అకౌంట్ బుక్లో ఇంకా ఎన్ని ఎన్పిఏ అవడానికి అవకాశం ఉన్న ఈ 1000 కోట్ల రూపాయలు ఖాతాలు ఉన్నాయని సంగతి వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. మరి ఆ ఖాతాలు ఇవాళ కాకపోతే రేపైనా బయటపడతాయి. బయటపడే లోపల ఈ లాభం వచ్చేస్తే మన దగ్గర ఇంత లాభం ఉంది కాబట్టి ఇది కొట్టేద్దాం. ఎంత పెద్ద సహృదయం అండి బాబు. ఒక సామాన్య మానవుడు ఒక ఇల్లు కొనుక్కోవడానికి ఇది మీకు లోన్ తీసుకుంటే 3 నెలలు కనుక సరిగ్గా కట్టకపోతే 4 నెలలు మీ మేనేజర్ వచ్చి ఎంత హడావుడి చేస్తాడండి. ఇంటికి కాగితం అతికి ఇచ్చేస్తాడు, వచ్చి గట్టిగా అరుపులు అరుస్తాడు, వాటితో పాటు ఒక ప్యూన్ని తెచ్చుకుంటాడు పోలీసు వాళ్ళలాగా. ఇలాంటి దుర్మార్గమైన బ్యాంకులు మీకు సిగ్గు ఉండాలి, ఎగ్గు ఉండాలి అడగటానికి. మీరు జాగ్రత్తగా, మీకు అపారమైన ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంత పెద్ద హై ప్రైస్కి వెళ్ళడానికి మీరు పెద్ద పొడి చేసిందా? 10 రూపాయలు కొన్నవాడు 10 రూపాయలు షేర్, 10 రూపాయలకి 20 రూపాయలు 7 రూపాయలు కూడా కొన్న హర్షల మేత దీంట్లో ఆ టైంలో అయితే 3 రూపాయలకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజున 1000 రూపాయలు 1400 రూపాయలు షేరు. ఎందుకు అంత షేర్ అంత వాల్యూ పెరిగింది? ఈ లాభాలను ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రైవేట్ బ్యాంకులు వాళ్ళు ఆ దారి చూపిస్తే ఆ దారిలో మీరు వెళ్ళి మీరు సొమ్ము చేసుకోవట్లేదా? సో ఇప్పటికైనా సరే నిర్మలా సీతారామన్ గారిని నేను ఒకటి కోరుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లు పాస్ చేయకండి.
ముందేంటే మన ప్రతిపక్షాలకు సిగ్గులు లేవండి. ఎంతసేపు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల్లో అమెరికా ఇచ్చే డబ్బుల కోసం, చైనా ఇచ్చే డబ్బుల కోసం, వాటి కోసం పాకులాడి అవే అసలు అసెంబ్లీ పార్లమెంటు సెషన్ జరగకుండా అల్లరి చేసి ఇక్కడ ఏదైనా ఒక సీరియస్ టాపిక్ బిల్ పాస్ చేస్తుంటే పట్టుకోవద్దా? పట్టుకుని దాని గురించి వాదించద్దా? మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు? ప్రజల్ని మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఎందుకు ఎన్నుకున్నారు? మీరు అమెరికా దగ్గర డబ్బులు తీసుకోవడానికా? 2,000 కోట్లు 30,000 కోట్లు ఈ ఉద్యమం నడిపిస్తే పార్లమెంట్ని మీరు ఎలాగైనా సరే ఎఫ్సిఆర్ఏ అకౌంట్ని ఆ బిల్ పాస్ చేయకుండా మీరు చూస్తే మీకు ఇన్ని కోట్లు ఇవా? ఒక్క ప్రతిపక్షంలో ఒక్క పార్టీని నిజాయితీగా చెప్పని గుండె మీద చేసుకొని నేను ఫారిన్ ఫండ్ తినకుండా ఈ రోజున ఈ యాజిటేషన్లో పాల్గొలేదండి పార్లమెంట్లో. మిమ్మల్ని ప్రజల్లో మేము ఎంత కష్టపడి ఎన్నుకున్నామయ్యా బాబు, మీరేదో పొడి చేస్తారని. ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న బిల్స్ మీదే మీరు వాదించిపోతే, డిబేట్ చేయకపోతే ఇంక దేనికోసం చేస్తారు? నిజంగా చాలా దౌర్భాగ్యం, దిక్కుమాలితనం, దివాళకోరుతనం. మరి ఇలాంటి వ్యవస్థలో మనం ఉంటున్నందుకు మనమే సిగ్గుపడాలి. ఇలాంటి ప్రతిపక్ష నాయకులను ఎన్నుకున్నందుకు ఆయా నియోజకవర్గాల ప్రజలు ఇంకా సిగ్గుపడాలి. మరి ఏదేమైనా సరే నేను మరొకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, యూపీఐ మీద ఛార్జెస్ ఎటువంటి పైసలు పెట్టకండి. దానివల్ల దేశానికి నష్టమే. ఓకే, ప్రజలు కడతారు, ఎందుకంటే మీరు విధించేది వాళ్ళు కట్టక మాంటారా? ఎటొచ్చంటే యూపీఐ పేమెంట్స్ భారీగా తగ్గిపోతాయి, మీకు రావాల్సిన ట్యాక్స్ చాలా పడిపోతాయి. ఈ లాభం అక్కడ గోపంలో చేరిపోతుంది. దరిద్రుడికి ఆకలి ఎక్కువ అంట, లోబికి ఖర్చు ఎక్కువ అంట. మీరు లోపత్వం చూపించారనుకోండి, దేశానికి ఖర్చు ఎక్కువైపోతుంది. నా మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. చూడండి, సియోమియన్ రామ్జీ నికాస నిజాలు చెప్పాలంటే మీ గుడిగంటి TV9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి మాట్లాడాలన్నా.